హాయ్, దిస్ ఈస్ డాక్టర్ మోహన, భూమి మెటర్నిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. మనకి పీరియడ్స్ ఒక్కసారి వస్తేనే అమ్మో అనేసి అనుకుంటాం. అదే మంత్లీకి 2 టైమ్స్ వచ్చినప్పుడు అదెంత మనకి డిఫికల్ట్‌గా, ఇబ్బందిగా అనిపిస్తుంది కదండీ! సో, మనము ఈ మంత్లీ 2 టైమ్స్ పీరియడ్ వచ్చినప్పుడు మనము అది ఎందుకొస్తుందంటే కొందరికి అది నార్మల్ అని చెప్పేసి అంటాము. కొన్ని అబ్‌నార్మల్ అని చెప్పేసి అంటాము. సో, నార్మల్ అనేది ఎందుకు అలా అవుతుందని తెలుసుకుందాం ఇప్పుడు. నార్మల్‌గానే పీరియడ్స్ వచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చి 21-35 డేస్. సపోజ్ ఇప్పుడు కొందరికొచ్చి మ్యామ్ నాకు సెకండ్ వచ్చింది డేట్, మళ్ళీ వెంటనే మళ్ళీ 20థ్‌కే వచ్చేసింది మ్యామ్. అంటే అట్‌లీస్ట్ 21 డేస్ కూడా లేదు. 15 డేస్‌కి వన్స్ వస్తుంది మ్యామ్ అని చెప్పేసి అంటారు. సో, అలా వచ్చినప్పుడు అది కొంచెం మనకి ఎందుకు అలా వచ్చిందని మనం రూల్ ఔట్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు మనం నార్మల్ అనేసి అన్నాం కదా! అది నార్మల్ అనేది దేనివల్ల అవుతుందంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే పీసీఓడి ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేకపోతే స్ట్రెస్, యాన్ఓవులేషన్ సైకిల్, లేదా సడన్‌గా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిపోయి, లేదంటే సడన్‌గా వెయిట్ తగ్గిపోవడం వల్ల. ఇదే కాకుండా ఫైబ్రాయిడ్, వాళ్ళకి గర్భంలో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొందరికి. సో, దీనివల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే మంత్లీ 2 టైమ్స్ వస్తుంది. పాలిప్ ఉండడం వల్ల, లేదంటే వాళ్ళు ఓసీ పిల్స్ వాడతారు. ఓసీ పిల్స్ వాడినప్పుడు వాళ్ళు సడన్‌గా స్టాప్ చేసేస్తారు. అలా స్టాప్ చేసినప్పుడు విత్‌డ్రాల్ బ్లీడింగ్ కూడా అయిపోతుంది. లేదు అంటే వాళ్ళు కాపర్ టీ ఇవన్నీ పెట్టుకుంటారు కదా! అలా పెట్టుకున్నప్పుడు ఎండోమెట్రియం అనేది థిన్ అవుట్ అయిపోయి బ్రేక్ త్రూ బ్లీడింగ్ అనేసి అంటాం. సో, ఇలా రావడం ఇదంతా నార్మలే అండి. కొన్నిసార్లు అబ్‌నార్మల్ అని ఎప్పుడు అంటామంటే వాళ్ళకి ఫ్లో అనేది చాలా ఎక్కువగా అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎంత మెడిసిన్స్ పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ రికరెంట్‌గా గ్యాప్ ఇచ్చి వస్తూనే ఉంటుంది. సో, అటువంటి టైంలో మనము సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా రూల్ ఔట్ చేసుకోవాలండి. సో, మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గర ఉండే గైనకాలజీ డాక్టర్‌ని మీరు మీట్ అయ్యి, సో, దానికి తగ్గట్టుగా మీ హార్మోన్ ప్రొఫైల్స్, స్కాన్ ఇవన్నీ చూసి చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇది క్యూర్ చేసుకోవచ్చండి.